హూ ఈస్ గాడ్? దేవుడెవరు? యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు. కీర్తనలు 129 అధ్యాయము 4 అవును ప్రియులారా, దేవుడు న్యాయవంతుడు. ఆయన అన్యాయం చేయుట అసంభవము. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున జీతమును సిద్ధపరిచి ఉన్నాడు. అందుకే పాపమునకు వచ్చు జీతము మరణము కాగా, ఆ శాశ్వత మరణము నుండి మనల్ని తప్పించుటకు తానే మన స్థానంలో మరణించాడు. కానీ మరణము ఆయనను బంధించలేకపోయింది. కాబట్టి సజీవునిగా తిరిగి లేచి ఆయన యందు విశ్వాసముంచు వారికి నిత్య జీవమును అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తివంతుడై ఉన్నాడు. కనుక నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దాన్ని అనుసరించెదరు అని వ్రాయబడినది. అవును, దేవుని తీర్పులు సత్యములు, న్యాయములై ఉన్నవి. అందుకే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అవును ప్రియులారా, అంధత్వం అంటే చూపు లేకపోవడం కాదు, కానీ జీవితంలో దృష్టి లేకపోవడం అని చాటి చెప్పిన గొప్ప పోరాట యోధురాలు, రచయిత హెలెన్ కెల్లర్. ఆమె పుట్టుకతో సంపూర్ణ ఆరోగ్యంగా జన్మించిన పుట్టిన 19 నెలల తర్వాత విచిత్రమైన వ్యాధితో తన చూపును వినికిడిని కోల్పోయింది. మాట్లాడుట కూడా కష్టతరంగా మారింది. ఇక ఆమె జీవితంలో నిరీక్షణ లేని సమయంలో ఒక ప్రయత్నంగా ఆమెను బదిరుల పాఠశాలలో చేర్పించగా, అనేక ప్రతికూల పరిస్థితులలోనూ తన టీచర్ సహాయంతో స్పర్శతో వస్తువులను గుర్తుపట్టడం ప్రారంభించింది. ఎంతో కష్టపడి స్పర్శ ద్వారా చదవడం, రాయడం నేర్చుకొని చూపు వినికిడి రెండూ లేకపోయినా డిగ్రీని పూర్తి చేసిన మొట్టమొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచింది. అంతేకాదు, ప్రకృతిలోని అందాలను, వాటి సువాసనలో ఉన్న వ్యత్యాసాన్ని వాసనతో పసిగడుతూ వాటి యొక్క సృష్టికర్తను స్మరిస్తూ ఆయనను వెతికి వెంబడించింది. అనేకమైన పుస్తకాలను, పద్యాలను రచించి తనలాంటి వారికి సహాయం చేయుటకు అనేక దేశాలకు ప్రయాణించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఆమె రాసిన పుస్తకాలలో దేవుడు నాలోనే ఉన్నాడు, నాలో ఉన్న ఆ వెలుగే నన్ను నడిపిస్తుంది అని తన విశ్వాసమును ప్రకటించింది. అందుకే విజ్ఞానము గల మనుష్యులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము అని వ్రాయబడినది. అవును ప్రియులారా, బహుశా దేవుడు చేయు కార్యములు నీవిప్పుడు ఎరుగకపోవచ్చు, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ ప్రతి ప్రార్థనను, నీ ప్రతి ప్రయత్నమును, నీ ప్రతి కన్నీటి చుక్కను ఆయన ఎరిగి ఉన్నాడు. నీకు న్యాయం చేయుటకే నీ ఎడల దీర్ఘశాంతం వహించి దినమిల్ల నీ వైపు తన చేతులు చాపియున్నాడు. కనుక చెడుతనంతో నింపబడిన నీ కఠిన హృదయాన్ని విడిచి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మికయుంచుము. ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. ఆయన నీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆయన సంకల్పములు తరతరాలకు నిలిచియుండును. మరి నీవు దేవుని దృష్టితో జీవిస్తున్నావా? అన్ని విషయాలలో న్యాయముగా ప్రవర్తిస్తున్నావా? దేవుని తీర్పుకు సిద్ధంగా ఉన్నావా? పరీక్షించుకో.